శరీరంలో ఉన్న పరిస్థితులను బట్టి అన్నిటికీ సైతాన్ని మేము దొయ్యకూడదు. మీకంటే వాడే ఎక్కువ నిందలు భరిస్తున్నాడంట. ఎవడాడు? వాడు పాపం గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. పాస్టర్ గారండి నాకు సంబంధమే లేదండి, ఈ జనమంతా నా మీద దోషేస్తున్నారండి. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక, ఆరోగ్యంలో కొంచెం స్టామినా శక్తి తక్కువై, విటమిన్స్ తక్కువై, లేకపోతే B12 తక్కువై, A12 తక్కువై, వాళ్ళకి ఏదో బలహీనత వస్తే నా మీద పడి వస్తారంటండి వీళ్ళు. అట్లా అన్నీ వాడు కూడా పాపం కుంగిపోతుంటాడు. వాడి పేరు ఎప్పుడు మనం తలంచుకుంటూ ఉండకూడదు. కొంతమంది దేవుని పేరు కంటే కూడా, ఆయన భార్య పేరు కంటే, ఆమె భర్త పేరు కంటే, ఆమె పిల్లల పేరు కంటే వీడి పేరే ఎక్కువ తలంచుకుంటుంటుంది. వాడి పేరు కూడా మన నోట్లో రాకూడదు. ఎందుకు తలంచుకోవాలని? మనకు చాలా మంచి వివేకం ఉండాలి. శరీరంలో ఉన్న శక్తిహీనతను బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి. దాన్ని ప్రభువుని అడిగి, ప్రభువా నాకు శక్తినివ్వు, బలమినివ్వు అని ప్రార్థన చేసుకోవాలి.